హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. కరెంటు ట్రిప్ అయినప్పుడు, ఏదైనా కరెంటు పోయినప్పుడు మన ఇంట్లో జనాలందరం తిట్టుకుంటూ ఉంటాం కదా. వాస్తవానికి వీళ్ళు చూడండి ఎంత కష్టపడతారో. దాని ట్రిప్ అయిన దాన్ని మళ్ళీ ఆన్ చేయడం కోసం ఎంత కష్టపడతారో చూడండి. నైట్ అంతా మెలుకొని ఉంటారు. ఎక్కడ కరెంటు పోయినా, ఏం పోయినా, లైన్ ఎక్కడ కట్ అయినా కూడా వీళ్ళు చూసి దాన్ని సాల్వ్ చేసి ఆ ప్రాబ్లం నైట్ నిద్రపోకుండా సాల్వ్ చేస్తారు. దయచేసి మీరు ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు ఈ డోర్ కరెంటు సరిగ్గా వేయలేదు, ఇది చేయలేదు అని తిట్టుకోకండి. వీళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. వాస్తవానికి నైట్ అంతా మెలుకొని ఉంటారు. కరెంట్ ఆఫీస్లో వర్క్ అంటే చాలా రిస్క్. ఇంత రిస్క్ చేసి కూడా వాళ్ళు మన కోసం వర్క్ చేస్తారంటే ఇది చిన్న విషయం కాదు. కాబట్టి ఎప్పుడు కరెంటు పోయినామంటే ఎమ్మటే తిట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత కష్టపడుతారో దాన్ని గమనించి మీరు దాని తగ్గట్టే మీరు వాళ్ళకి సపోర్ట్ చేసి మంచిగా వాళ్ళకి ఏమన్నా లైన్లు కింద పడ్డా ఏమైనా పడ్డా మంచిగా మాట్లాడి వాళ్ళ చేత పని చేయించుకోండి. చూడండి, కరెంటు మనం ఇంట్లో చిన్న కొంచెం షార్ట్ అయితేనే అబ్బా అని ప్రాణాలు పోతాయని భయపడుతుంటాం. వాళ్ళు అసలు ఇంత పెద్ద కరెంట్ ఆఫీసులో వాళ్ళు ఎలా వర్క్ చేస్తారో మరి ఏమో. మీకోసం ఈ వీడియో చెప్దామని మేము జనాలకి కరెంటు వాళ్ళ కష్టాలు మీకు తెలియదు కదా. వాస్తవానికి ఆ వీడియో చెప్దామని చెప్పి ఈరోజు మేము ముందుకు వచ్చిన. చూడండి, ఇది దోర్నాల సబ్స్టేషన్. ఇది నైట్ టైం ఏ టైం అయినా కానీ కరెంటు పోయినా, ఏమైనా పోయినా, లైన్ పడిపోయినా, ఏం పడిపోయినా వీళ్ళు ఏం చేస్తారంటే వీడియో వాళ్ళు ఎమ్మటే వాళ్ళ పై ఆఫీసర్లు ఫోన్ వచ్చే లోపే వీళ్ళు బాగా చేసి మళ్ళీ సెట్ చేయాలి మన కోసం. అంత కష్టపడుతుంటారు. దయచేసి కరెంట్ ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళని ఎవరిని తిట్టుకోకండి. వాళ్ళు మనకి చాలా మేలు చేస్తుంటారు. మన కోసం వాళ్ళు నైట్ మేలుకొని ఉంటారు. వాళ్ళకి శాలరీస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళు మన కోసం లైఫ్ అండ్ డెత్ మ్యాటర్తో పనిచేస్తూ ఉంటారు. దయచేసి ఎప్పుడు కరెంటు పోయినా, ఏం పోయినా, ఏమైనా ప్రాబ్లం వచ్చినా మంచిగా మాట్లాడి మంచిగా సాల్వ్ చేసుకోండి ప్రాబ్లమ్స్ని. అంతేగాని వాళ్ళని తిట్టాకండి. వాళ్ళు చాలా కష్టపడుతుంటారు, రిస్క్ తీసుకొని చేస్తుంటారు ఈ జాబ్ మొత్తం. థ్యాంక్ యూ సో మచ్. మన వీడియో మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.